135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో అసలు సింగర్ గాను కీబోర్డ్ వాయిస్ తో మంచి మంచి సాంగ్స్ వింటూ మనం రీసెంట్ గా ఈవిడ్ని ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కూడా చూసాం. క్యూట్ గా అసలు సాంగ్స్ పాడుతూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పలేము. బాగా మనకి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చేమో. ఇది నేను సింగర్ అవుదాం అనుకుంటున్నా ఈవిడ చూసిన దగ్గర నుంచి. ఇంకా మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను ఇంకా అద్భుతంగా ఉంటాను. ఓకే, కీబోర్డ్ నాకు కొంచెం స్మాల్ డౌట్. నార్మల్ గా అంటే కీబోర్డ్ చూడండి, ఇక్కడ చాలా చోట్ల మీరు సిసి అని రాసుకున్నారు, కొన్ని రాయల మళ్ళీ ఆ ఎండ్ లో రాశారు. ఏంటి అసలు? నాకు అది ఒక్క డౌట్. జస్ట్ గుర్తు వరకు రాసుకుంటారండి మామూలుగా. గుర్తు వరకు అంటే ఇవే కీస్ ఇక్కడ రిపీట్ అవుతాయి, కాకపోతే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఇదే C1, C2, C3, C4, C5, C6. ఓకే, అలాగే వెరీ నోట్స్ కూడా. మా కోసం ఒక సాంగ్ ప్లే చేయొచ్చుగా? దేవరాది మంచిది. తప్పకుండా. చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే రావై వరకు, చేతనైతే నువ్వేనన్నా పో, రా నానిద్దర కులాసా, నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా, రా నా ఆశలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టిందే ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, ఉడుతూనే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం, ఓణి కట్టింది గోరింట పెట్టింది, సామికి మొక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తుంది, చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది, అరెరెరే చుట్టమల్లే చుట్టేస్తుంది, తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. ఓకే, దీని ఒరిజినల్ ఒకసారి ఒరిజినల్ ఏ పాట అండి? మా ఏది? అదే శ్రీలంక సాంగ్ ఒకటి ఉంది కదా, సేమ్. ఏది చెప్తున్నా? ఓకే, మా ఫ్యాన్స్ కి ఇచ్చారు, ఇది సరిపోద్ది. మీరు ఇంకా వైరల్ అదైతే చెప్పగలను. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ప్రాపర్ ప్రాపరా? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. ఓకే, నా మ్యూజిక్ జర్నీ నా 5 years వయసు నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు నేను సరదాగా డాన్స్ చేసేది ఇంట్లో. ఓకే, చిరంజీవి డాన్స్లు, రావానొచ్చినంటే వరదొచ్చది, వరదొస్తుంది. డాన్స్ చేస్తారా? లేదండి, ఇప్పుడు ఓన్లీ సింగింగ్ వర్క్. 2009 నుంచి వడలి ఫణినారాయణ గారి దగ్గర నేను సంగీతం నేర్చుకుంటున్నాను, వోకల్స్ నేర్చుకుంటున్నాను. సో అది ఒకవేళ ఈ మ్యూజిక్ అకాడమీ కాకుండా మీరు వేరే దానికి వెళ్ళాలనుకుంటే డాన్స్ ఏనా లేదా యాక్టింగ్? అండి యాక్చువల్లీ యాక్టింగ్. ఎవరైనా చెప్పారా హీరోయిన్ లో ఉంటారని? చెప్పారండి. ఎవరు? ఇంట్లో వాళ్ళకి ఫీడ్బ్యాక్ వస్తాయి కదా పెద్దవాళ్ళ నుంచి. ఇండియన్ ఐడల్ లో కూడా కంటెస్టెంట్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అండ్ యాక్చువల్లీ రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా అడిగారు యాక్టింగ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి. ఉందా అంటే యాక్చువల్లీ ఒక ఆడిషన్ ఇచ్చాను నేను అంబాజీపేట. ఓకే, అంబాజీపేట బ్యాండ్ ఇచ్చాను. బట్ దెన్ అప్పటికి మ్యూజిక్ లో ఇంకా కొంచెం కాటప్ అయి ఉండే ఐ కుడెంట్ గెట్ దట్. అది ఆడిషన్ అయితే ఇచ్చాను, బట్ వచ్చుంటే అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. బట్ యాక్టింగ్ డాన్సింగ్ కూడా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు అంటే కొన్నిసార్లు మీకు సీజన్ కి వెళ్తున్నప్పుడు కానీ చాలా మంది అంటే ఇప్పుడు ఇండియన్ సీజన్ 3 పెట్టారు ఐడిల్. దీనికి చాలా మంది కొత్త వాళ్ళకి రీసెంట్ గా అంటే ఒక ప్లేస్ లో ఎంతమంది ఫ్రెషర్స్ కి వాయిస్ ఇందాం అంటున్నారు కదా, ఈ ఆపర్చునిటీ అంటే మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సింగింగ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాంపిటీషన్ గురించి? ఎక్స్పీరియన్స్, స్టేజ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది డెఫినెట్ గా. అండ్ ఆహా ఇండియన్ ఐడల్, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో
అట్లీస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే పాడతా తీగకి మాకు సింగింగ్ పరంగా ఉండేది అండ్ ఐ వాంటెడ్ టు డూ నాకు స్టేజ్ ప్రెసెన్స్ స్టేజ్ మీద మూవ్ అవుతూ ఫ్రీగా పాడడం నాకు ఇష్టం. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను చూసాను, అంటే వీళ్ళు చెప్పడం కంటే ఫాలో అయ్యాను నేను తెలుగు ఇండియన్. సో నాకు అది చాలా నచ్చింది అనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఐ వాంట్ టు ట్రై అనమాట. బికాస్ మ్యూజిక్ రావటం ఒక ఎత్తు అండ్ పర్ఫార్మెన్స్ బేస్ గా కూడా నాకు పర్ఫార్మర్ అవుదామని నాకు ఇదనమాట. బికాస్ ఐ ఆల్సో ఐమ్ ఆన్ అంటే ఓకే ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండ్ ఆల్సో సింగ్ కాబట్టి నాకు ఆ స్టేజ్ ప్రెసెన్స్ అనేది చాలా ఇష్టం. అండ్ జడ్జెస్ ఇచ్చే కామెంట్స్ లో చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో అండ్ మెంటర్స్ మాకు అక్కడ అండ్ ఆఫ్ స్క్రీన్ లో మాకు కొంతమంది మెంటర్స్ ఉన్నారు, మమ్మల్ని గైడ్ చేసే మా కంటెస్టెంట్స్ ని గైడ్ చేసేవాళ్ళు. హ్యూజ్ షౌట్ అవుట్ టు సాయి మాధవ్, తను కూడా అద్భుతమైన సింగర్ అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. శ్రీదీప్ అని ఇంకొక మంచి ఫ్రెండ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ సింగర్. అది కాకుండా మా ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ మంచి సింగర్స్, మాకు చాలా బాగా చక్కగా మాకు మెంటరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేర్చుకోవడానికి అయితే దెర్ ఇస్ అ లాట్ అండి. డైనమిక్స్ నేర్చుకోవడం, ఎక్స్ప్రెషన్, లిరికల్ గా. నేను ఇనిషియల్ గా వెళ్ళిన దానికి ఇప్పటికీ నాకు నేర్చుకోవడం చాలా ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు ఫస్ట్ సారీ చెప్పలేము, మేబీ ఎలిమినేట్ అయి వచ్చేసారు తొందరగానే, మాకు చాలా బాధగా ఉంది అసలు. ఫస్ట్ ఐ బిలీవ్ ఫ్యూచర్ లో నాకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి ఐఎమ్ పాజిటివ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో యా, తమన్ గారు కూడా ఆఫర్ ఇచ్చారు, కార్తిక్ గారు కూడా ఇచ్చారు అని విన్నాము. తమన్ గారు రికార్డింగ్ స్టార్ట్ అయ్యాయి సార్, నన్ను రికార్డింగ్ కి పిలిచారు. సో రికార్డింగ్స్ అవుతున్నాయి సార్. వర్క్ లో నన్ను కూడా ఇప్పుడు టీమ్ లో ఒక పార్ట్ని చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? మూవీ పేరు మాకు తెలియదండి. పాడి బయటకు వచ్చే వరకు ఏ మూవీ అనేది మాకు ఒక్కొక్కసారి చెప్పరు. అంటే ఇప్పుడు టూ రికార్డింగ్ సెషన్స్ అయ్యాయండి. ఓకే, అయితే ఓజీకైనా గేమ్ చేంజర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పలేమంటే అదే కన్ఫర్మ్ ఈ రెండు మాక్సిమం. ఓకే, ఇప్పుడు జడ్జెస్ లో మీకు అలా చెప్పినప్పుడు, బ్యాడ్ చెప్పినప్పుడు మీకు కొన్నిసార్లు ఎప్పుడైనా డిసప్పాయింట్ కానీ ఇంకా నేర్చుకోవాలి, ఓకే ఇది నాది కరెక్ట్ కాదు, వీళ్ళు చెప్పినట్టు నేను చేంజ్ అవ్వాలి అని మీకు ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా. ఒక్కొక్కసారి పాట టెన్షన్ లో మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఒక్కసారి, లేకపోతే డైనమికల్ గా అయినా శృతి అందుతుందో లేదో టాప్ లో హై పిచ్ లో అని చెప్పి మనం కొంచెం త్రో ఎక్కువ ఉంటుంది వాయిస్ లో. సో అది కొంచెం నాకు రెండు సార్లు చెప్పడం జరిగింది తమన్ గారు. సో దాని నుంచి డెఫినెట్ గా ఓకే, ఆ మిస్టేక్స్ నుంచి అండ్ జస్ట్ మా పర్ఫార్మెన్సెస్ కాదు, పక్కన వాళ్ళు కూడా వేరే కంటెస్టెంట్స్ పాడేటప్పుడు కూడా మాకు అందరికి కలిపి కూడా మాకు టిప్స్ చెప్పడం, అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మాకు చాలా హెల్ప్ఫుల్. మీకు బాగా ఏ జడ్జి బాగా నచ్చుతారండి? ఐ మీన్ లైక్ ఒక్క జడ్జ్ అని లేరండి, అందరూ ఎవరైనా ఒకళ్ళ పేరు? కార్తిక్ గారు. I have a huge crush on him, but I also respect him as a very inspiring musician and he's one of the inspiring singers that I చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను కదా. సో I really admire him as a human. మీరు ఇందాల పాట పాడుతున్నప్పుడు కూడా కార్తిక్ గారు అసలు ఎక్సైట్మెంట్ అనిపించింది. యా అండి, చాలా సపోర్టివ్. ముగ్గురు జడ్జెస్ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్. ఓకే, అంటే ఈ సీజన్ 3 మీరు వచ్చేసిన తర్వాత 9 మంది కంటెస్టెంట్లు ముందుకు వెళ్దాం అని రెడీగా ఉన్నారు. దీంట్లో మీకేమైనా అంటే కొంచెం పాలిటిక్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? పాలిటిక్స్ లా ఏమీ ఉండవండి, మాకంతా స్కోరింగ్ అండ్ ఓటింగ్ మీద ఉంటుంది, మా పర్ఫార్మెన్స్ మీద బేస్ ఉంటుంది. ఓకే, మాకు స్వింగ్ జరా సాంగ్ అది మర్చిపోయాను. తప్పకుండా అండి, అదొక్క సాంగ్. గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి, స్వింగ్ జరా 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 స్వింగ్. అందం తిన్నానండి అందుకే ఇట్టా ఉన్నానండి, స్వింగ్ జరా 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 స్వింగ్. నా మత్తు కళ్ళ నుంచి ఓ కొత్త కళ్ళ తీసి పూల కాల తెప్పిస్తారండి, నా బెల్లి డాన్స్ చూసి నోరార గుట్టకలేసి ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి, స్వింగ్ జరా 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 స్వింగ్ స్వింగ్ జరా 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 స్వింగ్. ఎన్టీఆర్ గారి సాంగ్, తమన్నా గారిది.
ట్రిపుల్ ఆర్ లో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదా, కీటార్ అండి, కీటారిస్ట్ గా. ఓకే, ఇక్కడ తేలేదు కదా. లేదండి, ఓకే, కీబోర్డ్ వరకు సరిపెట్టుకుందాం. నాకు అర్థం కాదు కీబోర్డ్ మీరు ఎట్లా ప్లే చేస్తున్నారు. గిటార్ అంటే ఇంక అంతే సంగతి. కీటార్ అండి. సో అది ఎలా అంటే గిటార్ లుక్ లో ఉంటుంది, బట్ దెన్ కీస్ ఉంటాయి. ఓకే, కీబోర్డ్ లో ఉంటుంది, బట్ మనకి గిటార్ ఎలాగైతే మనం బ్యాండ్ చేసుకుంటాము, బెల్ట్ వేసుకుని అలా. కొన్ని పిక్చర్స్ చూసాను. ఓకే, రేవంత్ గారిది ఇది ఇద్దరికి బాండింగ్. వీళ్ళందరూ, సో ఇక్కడ శ్రావ్య, రేవంత్, వెనకాల భాగ్యశ్రీ, ఉమానేహ అండ్ రఘురామ్ నాకు మంచి ఫ్రెండ్స్ అండి. వీళ్ళు నాకు బాగా పాడతారు, మంచి ఇంటరాక్షన్ ఉంటుంది వీళ్ళతో ఎప్పుడైనా. అంటే రేవంత్ గారిలో మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్దామని? లేదండి, అమ్మో బిగ్ బాస్ లేదండి. ఏముంది ఇప్పుడు దీని నుంచి ఎలిమినేట్ అయ్యారు, బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, సడన్ గా ఆఫర్ వస్తే చెప్పలేం కదా. ఈ పాటు కూర్చున్నా చెప్పరు మీరు వెళ్ళేదాకా, సడన్ గా వచ్చున్నా చెప్పలేం కదా బిగ్ బాస్ ఆఫర్. అవి చెప్పకుండా ఉంటారు కదా వెళ్ళేదాకా కొంతమంది. వెళ్ళేదాకా అది కరెక్ట్ రంగు తెలియదు మళ్ళీ, అది కూడా నిజమే కదా. వెళ్తే ఖచ్చితంగా ఏదో పాయింట్ తెలుస్తుంది కదండి. వెళ్తే లోపలికి తెలుసు, అప్పుడు దాకా మాకు ఇంటర్వ్యూ రాదు కదా. ముందే సేఫ్ సైడ్ ప్లాన్ వేసుకోవాలి. చూద్దామండి వచ్చినప్పుడు కదా. వచ్చినప్పుడు అంటే బిగ్ బాస్ మీద మీకున్న ఇంట్రెస్ట్, నార్మల్ గా ఇంట్రెస్ట్ అయినా బిగ్ బాస్ కి వెళ్దామని చూస్తా అండి. ఐ యూస్ టు వాచ్. నాకు గీతా అక్క వాళ్ళ బ్యాచ్ లో అదే ఆ పర్టికులర్ సీజన్ చాలా ఇష్టం. ఓకే, సో ఇంట్రెస్ట్ అంటే ఇట్స్ ఫన్, చూడడం వరకు బాగుంటుంది అనిపిస్తుంది. వెళ్తే మాత్రం డేంజర్ అంటారా? అంటే ఈ మ్యూజిక్ తో, ఈ బిజీతో మరి అక్కడ వాళ్ళు అక్కడ కూడా పాటలు పాడతారు. చూద్దాం. మీరు పాటలు పాడితే నాగార్జున గారు అట్లా నైస్ ముందే చెప్తారు. నాగార్జున సరే ఏమండి వస్తే మేబీ చెప్పలేం. ఓకే, మీకు కాంపిటీషన్ టైంలో ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్, తమన్ గారితో గానీ, గీతా మాధురి గారితో గానీ, శ్రీరామనుతో గానీ, కార్తిక్ గారితో గానీ? ఆయన ఎక్కువ ప్రాసలు చెప్తారు, బట్ ఈసారి ఆల్రెడీ ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్స్ నాకు. కీర్తన చిన్న చిన్ని ఆశ పాడిన తర్వాత ఆయన ఓకే గమకం, తను పాడిన గమకాన్ని ఆయన ఒకసారి ప్రాక్టీస్ చేసి ఓకే గుడ్ అన్నాక వెంటనే కీర్తన అనలేదు. తనకి ఇప్పుడు కామెంట్స్ ఇవ్వాలి. తను పాడిన గమకాన్ని ఆయన ప్రాక్టీస్ చేసి బాగా పాడాను, క్లాప్స్ కొట్టి తర్వాత ఏమైంది అంటే అదొక మ్యానరిజమా నించొని. ఎలా అంటే చిన్ని చిన్ని ఆశ పాటలో జాబిలిని తాకి ముద్దులిడా పాడింది కీర్తన. అయిపోయింది తన పర్ఫార్మెన్స్. శ్రీరామ్ గారు వచ్చి సార్ కార్తిక్ గారు ఎలా అనిపించింది అంటే, కీర్తన అని చెప్పి మైక్ తీసుకొని వాట్ వాస్ దట్ గమకం ముద్దులిడా కదా అన్నారు. ఆ అమ్మాయి మళ్ళీ పాడనిపించింది. మళ్ళీ ముద్దులిడా అని మూడోసారి వచ్చాక కరెక్ట్ గా వాహ్ అని చెప్పి నించొని క్లాప్స్ కొట్టారు. అయిపోయాక సో నెక్స్ట్ కామెంట్స్ చెప్పాలి కదా తనకి. సో సాయి వల్లభ అన్నారు ఆ అమ్మాయిని చూసి. వెంటనే మేమందరం ఒక్కటేసారి, ఎందుకంటే వల్లభ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. తమన్ గారేమో ఏంట్రా అట్లీస్ట్ ఈ సీజన్ కైనా మార్పు ఉంటుంది అనుకుంటే మళ్ళీ నువ్వు అంటే వెయిట్ రా, విషింగ్ వల్లభ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అన్నారు ఆయన. సో అంటే ఇదే ఇమిటేట్ చేసాం బేసిక్ గా. బట్ ఆయన కన్ఫ్యూజ్ అయినప్పుడైనా, తమన్ గారిది ఆయన ఇంటరాక్షన్ ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా గీత అక్క ఆయనకి తెలుగు నేర్పడం అప్పుడు కార్తిక్ గారికి, ఇవన్నీ మాకు ఫన్ మూమెంట్స్ అనమాట. అండ్ శ్రీరామ్ గారి డ్రెస్సింగ్ మీద కూడా తమన్ గారు ఎప్పుడు సెటైల్ వేస్తూ ఉంటారు. ఫన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఆల్సో చక్రపాణి గారు తబలా వాయిస్తారు. మీరు అది ఆ మూమెంట్ చూసారో తెలియదు. ఆయనని కూడా తమన్ గారు ఎప్పుడు అంటే జస్ట్ అందరినీ సరదాగా ఆర్కెస్ట్రా వాళ్ళందరితో, సాయన పవన్ అన్న, చక్రపాణి గారు, కామాక్షి అయినా, ఇవన్నీ మాకు ఫన్ మూమెంట్స్ అక్కడ. నాకు మిమ్మల్ని చూస్తే బ్లష్ అవుతుంది. అయ్యో ఈ సీజన్ 3 ఇంకా మళ్ళీ మీరేమైనా ఎవరైనా పుష్ ఆన్ చేసే కానీ ఏమైనా ఉందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎవరైనా? ఎవరు ఉన్నారు ఇప్పుడు సడన్ గా అంటే చాలా మంది చాలా కాంపిటీషన్ లో మీతో జూనియర్స్ ఎవరు ఫ్లటింగ్ అట్లాంటి పెద్ద క్వశ్చన్ ఉంటారు కదా ఎవరు సరదాకి సరదాగా మాట్లాడడం గానీ? లేదండి, అందరూ మంచి ఫ్రెండ్స్. మొన్న మీరు మెట్రోలో కూడా వాడుతుంటే అందరు ఎగతాలు చేసుకుంటూ సరదాగా ఉంది ఆ టైప్ లో అయినా? మెట్రోలో లేదు. ఎవరండి? అనురాగా సింగరా? అనురాగ్ కుల్కర్ణి గారా? కాదు కేశవ
అనిరుద్ధ అనిరుద్ధ్ సారీ. ఓకే అనిరుద్ధ ఏమైంది అర్థం కాదు. అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కదా సరదా సెటైర్ లిస్ట్ అలాగే. అలా మేము జోవియల్ గా ఉంటాం. ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్స్. అనిరుద్ధ్ ఆల్సో హీఈస్ వెరీ టాలెంటెడ్. కేశవ్, అనిరుద్ధ్, ధృతి, ఇంకా స్కంద ఆ రోజు. ఓకే లేదండి దే లైక్ రియలీ గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్, ఓకే మీకు ఈ సింగింగ్ కాంపిటీషన్ ఎవరైనా ప్రపోజ్ చేశారా? లేదండి అమ్మయ్య లేదు అమ్మాయి అని ఒకసారి అమ్మయ్య లేదండి లేదు. లేదు లేదు ఎవరైనా అంటే ప్రపోజ్ చేయడానికి వస్తారు కదా, ఎవ్వరు రాలేదా? లేదండి. నాకు ఆపర్చునిటీ, మ్యూజిక్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. విచ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు తమన్ సార్. రికార్డింగ్ అంటే చెప్పకూడదనా లేకపోతే ఒకసారిగా బ్లాంక్ అయినట్టుంది? లేదు లేదు, నాకు ఇమీడియట్ గా ఏంటి నెక్స్ట్ ఏం జరిగింది ఎలిమినేషన్ అయ్యాక అంటే నాకు కరెక్ట్ గా నాకు గుర్తున్నది ఒకటే ఏంటి అంటే తమన్ గారు రికార్డింగ్ కి పిలిచారు నన్ను. నేను అంటే 17 నుంచి ఈ ఇయర్ దాకా 2017 నుంచి అంటున్నారా? లేదండి లేదు. ఉన్నా మనకెందుకు చెప్తాను. Naturally. ఓకే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇంకా మీ ఫేవరెట్ హీరోస్ లో, టాలీవుడ్ హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరు? నాని గారు. ఓకే హ్యూజ్ ఫేవరెట్ నాకు నాని గారు. నేను కొన్ని వర్డ్స్ అడుగుతా, వాళ్ళ గురించి 1 word ఆన్సర్, ర్యాపిడ్ ఫైర్. ఓకే ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. సగం వెళ్ళిపోయింది. ఓకే పవన్ కళ్యాణ్ గారు? మేనరిజమ్స్. చిరంజీవి గారు? స్టైల్. ఎన్టీఆర్ గారు? డాన్స్. విజయ్ దేవరకొండ గారు? కూడా స్టైల్ ఆర్ క్రష్? యాక్చువల్లీ యా లిటిల్ బిట్ ఆఫ్ క్రష్. ఓకే ఖచ్చితంగా చూస్తాడు. అమ్మో ఓకే సార్ వచ్చారు యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్ కి. యా చూసాను సాంగ్ కి. రామ్ చరణ్ గారు? కూడా డాన్స్. నాకు నాటు ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ గారిది మా ఫ్యాన్. ఓకే అదేం డాన్స్ ఏమన్నా? లేదండి వద్దండి మనం మ్యూజిక్ ఓకే అల్లు అర్జున్ గారు? డాన్స్ ఆఫ్ కోర్స్. బాలయ్య గారు? వైబ్, అదొక వైబ్. ఓకే కీబోర్డ్ అంటే తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి గ్రేడ్స్ అలాగా? సో 2005 యాక్చువల్లీ కీబోర్డ్ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న స్టోరీ ఉంది. మా అన్నయ్య నేను కలిసి అకాడమీలో జాయిన్ అయ్యాం అనమాట, మ్యూజిక్ అకాడమీలో. నేను ప్రభాకర్ గారి దగ్గర, జీవి ప్రభాకర్ గారి దగ్గర సంగీతం కర్ణాటక క్లాసికల్ నేర్చుకునేటప్పుడు మా అన్నయ్యని కూడా మా అమ్మ, తన 10th క్లాస్ నేను 5th క్లాస్, 10th కి 1 month ముందు, ఇంకా 10th అయితే స్టార్ట్ అయిపోతుంది హడావిడే, 1 month వరకు నేర్చుకున్నాడు మేలో. తర్వాత కీబోర్డ్ అలా పడుంది, ఇంత చిన్న కీబోర్డ్ ఇంట్లో. నేను దెబ్బలాడా ఇంట్లో, నాకు ప్లీజ్ నేను నేర్చుకుంటా అని చెప్పాను. నాకు పుష్ లేదు, నేనే ఇంకా అడిగితే 2-3 సార్లు ఎప్పటి నో అన్నారు. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు సరే అని చెప్పి జాయిన్ చేయించారు. అప్పుడు సినిమా పాటలు, సరిగమలు అవన్నీ నేర్చుకున్నానని. తర్వాత 2011లో జోసెఫ్ థామస్ గారి దగ్గర సికింద్రాబాద్లో నేను వెస్టర్న్ క్లాసికల్ పియానో గ్రేడ్స్ చేశాను అనమాట. మాక్సిమం ఇక్కడే హైదరాబాద్? హైదరాబాద్. ఓకే త్రిబుల్ లో అంటే మీరు అది బ్యాక్గ్రౌండ్ రాగం చేసేటప్పుడు ప్రాక్టీస్ కానీ ఏదైనా డైరెక్షన్ కానీ రామ్ చరణ్ గారు అందరూ అక్కడే ఉన్నారా? మీకు ఎట్లా అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఎస్ఎస్ రాజమౌళి గారు అంటేనే పాన్ ఇండియన్ డైరెక్టర్, బాహుబలి లో ఒక ఎక్సైట్మెంట్ కానీ రామ్ చరణ్ గారిని చూడంగానే ఎట్లా ఫీల్ అయ్యారంటే? వి వర్ వెరీ, ఎలా అంటే సర్ప్రైజ్ అనమాట. వాళ్ళు రిహార్సల్స్ కి వచ్చాక మాకు తెలీదు వాళ్ళు వస్తారు మాక్సిమం రారు అనుకుంటా, కానీ ఒక షాట్ ఉండింది మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాంబేలో. మాకు పైనుంచి ఆ ఒక్క షార్ట్ రిహార్సల్ గురించి వాళ్ళు వచ్చారనమాట. సడన్ గా వచ్చారు, మాకు తెలియదు ఎప్పుడు వస్తారని. అంతకు ముందు వరకు రాజమౌళి గారు మాకు స్టేజ్ మీద మూమెంట్స్ ఎవరివి ఎలాంటివి, లైక్ నేను గిటార్ ఎప్పుడు వస్తారో, సింగర్స్ ముందు వెనక ఎప్పుడు వస్తారో అన్ని మాకు మూమెంట్స్ చెప్పాక అసలు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఎందుకనమాట రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వచ్చారు. వాళ్ళు ఒక్క రిహార్సల్ చేసుకున్నారు. అప్పుడు ఒకసారి హాయ్ చెప్పి పలకరించారు. ఐ వాస్ బ్లషింగ్ బట్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి వాళ్ళు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు సీ దెమ్. ఆయన చూసారు తర్వాత ఆఫ్ స్క్రీన్ కానీ ఎక్కడైనా? లేదండి, ఆ తర్వాత ఆ షోలోనే మళ్ళీ. సో ఇది రిహార్సల్ అప్పుడు కదా, అండ్ రిహార్సల్ అప్పుడు రాజమౌళి గారు కూడా మాకు అసలు డైరెక్ట్ చేస్తుంటే ఇస్ దిస్ ఫర్ రియల్ అనుకున్నా. అసలు నాకైతే అసలు ఇట్ వాజ్ నమ్మబుద్ధి కాలేదు, బ్లాంక్ అయిపోయింది. అమ్మో. అండ్ అదే ఆ ఎక్సైట్మెంట్ టైంలోనే ఓకే ఆయన చెప్తుంది జాగ్రత్త ఫోకస్ చేయడం వల్ల కావట్లేదు. అంటే ఐఎమ్ సో లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అనమాట.
అది కాక చరణ్ గారు వాళ్ళని ఇంకా రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడు మేము చూద్దాం అనమాట. మా పర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళు స్టేజ్ మీద వచ్చి Yeah. మాట్లాడినప్పుడు. సో ఎట్లా అనిపించింది అంటే ఎస్ఎస్ రాజమౌళి గారితో బాండింగ్ ఎట్లా అనిపించింది మీకు? నెక్స్ట్ ఏమైనా అవకాశం ఏమైనా అడిగారా ఆడిషన్? అంటే అంత టైం కూడా లేదండి చెప్పాలంటే, చాలా అన్ని క్విక్ గా అయిపోయాయి అనమాట. ఓకే, సార్ సూపర్ బిజీ, ఒక్క చోట ఆయన ఉండడం అయితే గ్యాప్ అనేది అస్సలు అమ్మో, ఇస్ వెరీ అంతా బ్యాక్ టు బ్యాక్, ఈస్ మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ పాయింట్ అనమాట. సో ఆ రిహర్సల్ అప్పుడు మాత్రం ఐ ఎంజాయ్డ్ అ లాట్. సార్ లైక్ వచ్చే నేమ్ రజనీ, ఓకే రజనీ, సో యూ హ్యావ్ టు, సో ఓకే ఓకే. కానీ ఆ RRR సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అమేజింగ్ అండి. అసలు ఆ సాంగ్ కానీ అవును, సరే రామం మీరు రాఘవం చూసారా? ముందే చూసారా రిలీజ్ రోజు? రిలీజ్ రోజు చూసాను. అని మీకు కూడా ముందు లేదు లేదు ప్రీమియర్స్? లేదండి. ఓకే, అయితే మాతో పాటే చూసారు. ఇంకా ఎండ్ మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవును, సాంగ్ మంచి Yeah. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం, ఆ 2 తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కోసం ఇది. ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలువలేవురా, ప్రేమంటే షరతులేమిటో, అందులో నీ మర్మమేమిటో, ప్రేమంతో విలువైనది, అందరికీ దొరకలేనిది, చూసేందుకు చక్కనైనది, తాకావా భగ్గుమంటది. నో 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 అలా చెప్పుకో, మనసుంటే మార్గం ఉంటది, సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా. ఆల్రెడీ మీరు సాటి చెప్పేశారు అనుకుంటా. మేబీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రజనీ శ్రీ పూర్ణిమ. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అందరూ తప్పక చూడండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను పాడినప్పుడు కూడా, అండ్ ఇప్పటికీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ తప్పకుండా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 చూసి మీకు నచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఓట్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్ మీన్స్ ద మోస్ట్ టు ఆల్ అవర్ కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.